ఓకే, విన్నారు కదా, బయట ఎవరో కానివ్వరు అని చెప్పి బీజేపీ ఆయనే మాట్లాడడం, మాజీ ఆయన బీజేపీ అధ్యక్షుడు కూడా. సో ఇది బాగా ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది, మీరు కూడా చూసే ఉంటారు. సార్ మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి డబుల్ నైన్ టీవీ వీక్షకులకి నమస్కారం సార్. నమస్తే. దాదాపు ఒక సంవత్సరం కాలం నుంచి మీరు గమనించినట్లయితే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కాపులందరినీ ఎరగా వాడి కూటమి మీద విషం కక్కేలాగా చేయడం, అలాగే ఎవరైతే ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి కూటమిలో కానివ్వండి, మొత్తం రాష్ట్రంలో కానివ్వండి, లేదంటే దేశంలో కానివ్వండి ఒక పేరున్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడిగా ఎదుగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీద బురద జల్లేలాగా చేయడం, నిరంతరము ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చర్చలు, వాదోపవాదనలు, వివాదాలు ఇవి మాత్రమే రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంవత్సర కాలంగా కంటిన్యూగా ఏదో ఒక ఇష్యూ మీద జరుగుతూనే ఉన్నాయి మీరు గమనించినట్లయితే పూర్తిగా. అంటే మళ్ళీ వేరే ఎవరు వీళ్ళని ఏమీ చేయట్లేదు. వైసీపీలో ఉన్నటువంటి వైసీపీ కాపు నాయకులు మాత్రమే పర్టికులర్లీ మిగతా పార్టీల నుంచి ఉన్నటువంటి కాపు నాయకుల్ని టార్గెట్ చేస్తూ, అంటే వీళ్ళకు వీళ్ళే ఒక బ్లాక్ మార్క్ వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు క్లియర్లీ. ఇది కేవలం పార్టీ పరంగానే చెప్పాలి, దీని సామాజిక వర్గం అని చెప్పేసి నేను క్లియర్ గా అనట్లేదు. వైసీపీ ఈ గేమ్ ఆడిస్తూ ఉంది, దాంట్లో వీళ్ళు సామాజిక వర్గం పరంగా వీళ్ళు బలవుతున్నారు. ఇది లైవ్ లో అందరికీ కనిపిస్తున్న అంశం. వేరే ఏ క్యాస్ట్ల నుంచి ఎలాంటి వివాదాలు, ఏదైనా వివాదం ఉంటే వివాదం తీరుగా క్వశ్చన్ చేస్తున్నారు తప్ప కులం తీసుకురావట్లా. బట్ పర్టికులర్లీ కాపు సామాజిక వర్గం నుంచి ఏవైనా జరిగినప్పుడు మాత్రం అక్కడ పర్టికులర్లీ కులం తీసుకురావడం, దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి తీసుకొచ్చైనా సరే పవన్ కళ్యాణ్ గారికి రుద్దడం, కూటమిని బ్లేమ్ చేయాలని ట్రై చేయడం, ఇలాంటి ఎన్నో అంశాలు స్టేట్ లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి ఆయన దృష్టిలో పెట్టుకుని ఇలా మనమే ఏదో ఒక నెగిటివ్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి మన వర్గం నుంచి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి అన్న ఉద్దేశంతో మాట్లాడుండొచ్చు సార్ పెద్ద ఆయన ఇంటెన్షన్ ఇదై ఉండొచ్చు. అంటే ఒకళ్ళు వీళ్ళే లాక్కుంటూ బేసికలీ ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీలో వాళ్ళు, ఆ పార్టీలో ఉన్న ఈ పార్టీ వాళ్ళు కేవలం ఈ సామాజిక వర్గాన్ని మాత్రమే టార్గెట్ గా చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని తిప్పుతున్నారు. కాబట్టి అటు ఇటు బికాస్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోవడానికి కారణమయ్యారు. ఇన్ కేస్ భవిష్యత్తులో ఇంకెప్పటికీ అధికారం రాకపోవడానికి కూడా ఆయనే కారణం అవుతారు. కాబట్టి టార్గెట్ ఆయన్నే చేయాలి. ఆయన టార్గెట్ చేయాలి అంటే డైరెక్ట్ గా పొలిటికల్ గా చేయడం అవ్వదు. కాబట్టి ఈయనకున్నటువంటి రాజకీయ చరిత్ర దృష్ట్యా, ఈయన చేసినటువంటి 5 ఏళ్ల పరిపాలన దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా టార్గెట్ చేయలేరు. కాబట్టి కులాన్ని ముందు పెట్టి టార్గెట్ చేపిస్తూ ఉన్నారు. సో అటు చూసి ఎటు చూసినా సరే ఆ సామాజిక వర్గం రాజకీయంగా పతనం దిశగా ఇబ్బంది పడుతోంది. కాబట్టి ఇట్లాంటి అన్ని సంఘటనల మూలంగా ఆయన ఆ ఉద్దేశంతో అని ఉండొచ్చు సార్. ఇట్లా జరుగుతూ ఉంటే ఇంకా కాపు ముఖ్యమంత్రి అవ్వటం కష్టం అన్న ఉద్దేశం ఆయన దగ్గర ఉండొచ్చు. ఓకే, అరుణ గారు, ఏంటి తమ్మినేని సీతారాం గారిది చూశారు కదా, తెల్లవారుజామున ఆయన ఎక్కడికో మిస్ అయ్యారట, పరారీలో ఉన్నారట, కుటుంబ సమేతంగా ఏదో కబ్జాలు అవి జరుగుతున్నాయట, కక్షపూరితంగా కూటమి చేస్తుందని చెప్పి వాళ్ళు అంటారు. సార్ ఇక్కడ కక్షపూరితంగా అనే కన్నా కూడా అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయడం అనేది చాలా సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. వేల కోట్ల ఆస్తులు అధికారంలోకి రాకముందు వాళ్ళ అఫిడవిట్ లో పొందుపరిచేటువంటి ఆస్తుల వివరాలు, ఒకసారి అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళు అనుభవించేటువంటి లగ్జరీలు, వాళ్ళు కూడగట్టుకున్నటువంటి ఆస్తుల వివరాలు అన్ని కూడా నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎగబాకేటువంటి సిచ్యువేషన్ ని చూస్తానే ఉన్నాం. కాబట్టి తమ్మినేని సీతారామ గారి విషయంలో జరిగింది కూడా మేబీ అది చట్టపరంగా ఇంకా రూఢి అయిందా లేదా అనేది తెలియదు. ఇప్పటికైతే అభియోగం అయితే మోపారు కాబట్టి ఖచ్చితంగా దానికి ఆయన ఆన్సర్ చేసుకుని ఉంటే బాగుండేది. బట్ పారిపోవడం అనేది నిజంగానే చాలా మందికి అనుమానాలకు తాగిస్తూ ఉంది. ఇట్లాంటివి చాలా జరిగాయని చెప్పేసి నేను గతంలో కూడా చెప్పాము. మా జిల్లాలో కూడా కనిగిరి ప్రాంతంలో చాలా భూములు ఎక్కడి నుంచో అవినాష్ రెడ్డి వచ్చి వేరే ఎవరో ఒడిశా వాళ్ళ పేర్ల మీద ఇక్కడ అసైన్డ్ ల్యాండ్లన్నింటినీ పేర్లు మార్చి చేసిన సంఘటన కూడా నాకు తెలుసు. నేను లాస్ట్ టైం కూడా మీ డిబేట్ లో ఒకసారి చెప్పాను అనుకుంటాను, ఆధారాలు కూడా చూపించప్పుడు. అట్లాంటి పరిస్థితులు చాలా జరిగాయి వైసీపీ టైంలో. ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాంటివి ఈ ప్రభుత్వంలో జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు గతంలో జరిగిన వాటిని సరిదిద్దడం ఇప్పుడు వీళ్ళకి ఉన్నటువంటి సవాల్. కాబట్టి ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ తీసుకొని తీరాల్సిందే డెఫినెట్ గా. అసలు ఒక డెత్ సర్టిఫికేట్ మనిషి బతికడం వల్ల డెత్ సర్టిఫికేట్ ఇచ్చారంటే మామూలు విషయం కాదు సార్. ఎందుకంటే నేను ఇప్పుడు మా మామయ్య చనిపోతే, మా పెళ్లి కాకముందు ఎప్పుడో చనిపోతే, ఇవాళ మాది అసైన్డ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం మా మామయ్య డెత్ సర్టిఫికేట్ తెమ్మంటే నేను దాదాపు నెల రోజుల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. అప్పట్లో రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మా మామయ్య డెత్ సర్టిఫికేట్ తీసుకోవడానికి నేను నెల రోజుల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంకా వాళ్ళు ఏదో చాలా ప్రాసెస్ పెట్టారు, ఆ ప్రాసెస్ అంతా చేయించుకుంటానే ఉన్నాను. కాదు, మీరు ఇంకా ఎమ్మెల్యే, మంత్రి, స్పీకర్ అవ్వలేదు కదా, అయితే ఈజీగా వస్తుంది. అదే అండి నేను చెప్తుంది, డబ్బులుంటే ఏదైనా ఈజీ. చచ్చిపోయిన వాళ్ళు బతికున్న వాళ్ళు కూడా చచ్చిపోయినట్టుగా సృష్టిస్తారు డబ్బులుంటే అని చెప్పడానికే ఇదంతా చెప్పాను నేను.
సో నేను అది అయ్యేమి చేయలేను, అవేమి అవ్వలేదు కాబట్టి నేను తిరుగుతూ ఉన్నారు నెల రోజుల నుంచి ఆ ప్రాసెస్ అంతా చేసుకుంటూ. బట్ తమ్మినేని సీతారాం గారు స్పీకర్ అయ్యారు కాబట్టి బతుకున్న మనిషిని కూడా చచ్చిపోయినట్టుగా సర్టిఫికేట్ సృష్టించి ఆమెకు మళ్ళీ ఒడిశాలో ఉన్న వాళ్ళు, ఏపీ వాళ్ళు అయితే గుర్తుపట్టేస్తారని చెప్పేసి ఒడిశాలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి వారసురాలుగా ప్రకటించి ఆ ఆస్తులు రాయించుకున్నాడంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. ఇట్లాంటి ఎన్ని జరుగుంటాయి, ఇంకా ఖచ్చితంగా అన్నిటి మీద అయితే యాక్షన్ తీసుకోవాలి సార్. ఎట్ ఏ టైం ఇప్పుడు కూడా అట్లాంటి అవకతవకలు జరగకుండా కూడా చర్యలు చేపట్టాలి, లేదంటే గవర్నమెంట్ కి బ్యాడ్ నేమ్ కాబట్టి. ఓకే సురేష్, ఏం జరుగుతుంది తమ్మినేని గారి అంశం? ఎందుకు వెళ్ళిపోయారు ఆయన? ఆయన ఎక్కడ ఉన్నారు? అరెస్ట్ అయ్యారు అంటారు, లేదా అజ్ఞాతంలో ఉన్నారు అంటారు. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులకు, ప్రేక్షకులకు నా నమస్కారాలు సార్. నమస్తే. ఈరోజు అంటే ఇప్పుడు వస్తున్నటువంటి వార్తా కథనాల ప్రకారం అంచనా వేయడం కన్నా జరుగుతున్నటువంటి వాస్తవాలు, అక్కడ పరిస్థితులు ఏంటి, వాటి మీద ఆలోచించడం మంచిది. వాస్తవంగా అక్కడ ఈ రకంగా జరిగింది అనేటువంటి కథనాలను చూస్తున్నాం. మరోవైపు ఇదంతా కూడా కుట్రపూరితంగా చేస్తున్నారు అనేటువంటి కథనాలను కూడా చూస్తున్నాం. రెండిటిలో కూడా వాస్తవాలు ఏంటి అనేది పూర్తిగా రూఢీ కాకముందే వీటి మీద మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం. మరోవైపు సోదరి అరుణ గారు మాట్లాడుతూ కుల రాజకీయాలను చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తున్నారు అనేటువంటి ప్రస్తావన విన్నాను. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారు, మీరు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పరిణామాలను కానీ మీరు చూసినట్లయితే అనేక సార్లు ఆయన అభిప్రాయాలను ఆయనే మార్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు కూడా ఆయన మీద ఏమాత్రం కూడా ఒత్తిడి లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తే 2014 నుంచి 19లో ఒక రకంగా ఉన్నారు, 2019 నుంచి 24 ఎన్నికల వరకు ఒకలాగున్నారు, 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఒకలాగున్నారు. అంటే ఎన్నికలకి ఒక అభిప్రాయాలు, ఎన్నికలకి ఒక సిద్ధాంతాలు, ఎన్నికలకి ఒక నిర్ణయాలను తీసుకున్నటువంటి అంటే సురేష్, ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, సరే ఎన్నికలకి ఒక రకంగా మాట్లాడారో లేకపోతే ఏదైనా మార్పులు వచ్చినాయో తర్వాత ఆయన మీద అయితే అవినీతి ఆరోపణలు లేవని కదా. నేను ఇంకా మాట్లాడితే మళ్ళీ వీళ్ళందరూ ఇబ్బంది పడతారు సార్. పవన్ కళ్యాణ్ గారి మీద అవినీతి ఆరోపణలు లేవు అన్నట్టు ఒక సందర్భం నేను చెప్పదలుచుకున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి మేము ఒక చర్చలో ఉన్నప్పుడు, నేను గతంలో ఒక అంశం ఇప్పుడు ప్రస్తావన చేయొచ్చలేదో కూడా నాకు తెలియదు, ఒక 5-6 మంది జిల్లా అభిమాన సంఘాల నాయకులతో ఒక చర్చలో ఉన్నాం. కానీ ఒక సందర్భంలో అప్పుడు నేను ఒక జిల్లా అంటే మా చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘానికి. అప్పుడు అక్కడ ఎవరైతే లోటుపాట్లు ఆఫీసులో జనసేన పార్టీ కార్యాలయంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరుని చెడగొడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని ఏదైతే ఈ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటి చర్చ జరిగినప్పుడు ఉమ్మడి అప్పుడు ఆనాడు గుంటూరు, ఒంగోలు జిల్లాలు అంటే అక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు 2014లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు బండిరెడ్డి చందు గారు అనేటువంటి గుంటూరు జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో మేము ఒక చర్చ చేయడం జరిగింది. మీతో పాటుగా ఎన్నికల ప్రచారంలో వచ్చినటువంటి వ్యక్తులు, ఎన్నికల ప్రచారంలో మీరు ఏ అభ్యర్థి కోసం అయితే ప్రచారం చేశారో వాళ్ళ తరపున వీళ్ళందరూ కూడా కొంత అమౌంట్ని కలెక్ట్ చేయడం జరిగిందని ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట, ఎంత పెద్ద అమౌంట్ ఏదో పెద్ద అమౌంట్ ఏమైనా తీసుకోవడం జరిగింది, ఆ వ్యవస్థలు ఉన్నాయి మనకి, పార్టీని మనం మేనేజ్ చేయాలి, దానికి కొన్ని తప్పదు అంటూ మాత్రమే చెప్పారు. నేనే దానికి ప్రత్యక్ష సాక్షిని. అప్పుడు నేనే తలదించుకోవాల్సి వచ్చింది. కొన్ని బహిరంగంగా కొన్ని చెప్పుకోలేము వర్మ సార్. కొన్ని ఏ రకంగా ఉంటాయంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అనేక సందర్భాల్లో నేనే వాదించా చాలా వేదికల పైన. పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అంటున్నారు, ప్యాకేజ్ అన్న వాళ్ళకి గుణపాఠం చెప్తామని గట్టిగా వాదించినటువంటి నేనే, నా కళ్ళ ముందరే జరిగినటువంటి వ్యవహారం అది. దీనికి నేనేం ఎదరడం లేదు, ఇదేం అవాస్తవం కాదు. అంటే కాదు, ఇవి అవినీతులు దోచుకోవడాలా? ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర ఇంత మొత్తం అంటూ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వసూలుకు పాల్పడినటువంటి వ్యవహారం అది. సరే, పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కాదు కదా.
పవన్ కళ్యాణ్ గారు ముందర చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు దానికి మౌనం పాటించారు. అది ఎలా చెప్పగలమండి? ఇప్పుడు పార్టీ ఫండ్ అన్నది జనరల్ గా ఏ ఎమ్మెల్యేలు ఎవరన్నా సరే ఇస్తుంటారు కదా, అది కామన్ కదా. ఈయన పర్సనల్ గా మిగతా వాళ్ళ మీద ఆరోపణలు లేదు కదా అన్నది నా పాయింట్. మీరు మళ్ళీ ఎలక్షన్ లింకులు పెడితే ఇంకా అది నెవర్ ఎండ్ పాయింట్. సార్ ఒకటి వర్మ గారు, పవన్ కళ్యాణ్ మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో, మీరు 2014, 19 నుంచి 24 ఎన్నికల్లో మీరు అనేక అంశాలను ఇప్పుడు మనం కానీ వాటిని మరొకసారి పునఃపరిశీలిస్తే సరే ఓకే, అది అరుణ గారు దానికి తర్వాత సమాధానం చెప్తారు. ఇప్పుడు ఏంటి తమ్మినేని గారు ఏంటి ఎక్కడున్నారు తెలుసా? సార్ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, వాస్తవాలు ఏంటి, వాటిని ఏ రకంగా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను ఇబ్బంది పెట్టదలుచుకున్నారు అన్నటువంటి వ్యవహారాలను పూర్తిగా క్షుణ్ణంగా చూస్తే తప్ప వాటిని మనం చెప్పలేం. మీరు ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి జత్వానీ గారి కేసు వ్యవహారం 2 సంవత్సరాల తర్వాత ఏ రకంగా మలుపు తిప్పిందో మీరు చూశారు. ఓకే, మరి ఆనాడు మాట్లాడిన చర్చల్లో ఉన్నటువంటి అంశాలు, ఈనాడు వచ్చినటువంటి అంశాలు చాలా పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆనాడు అందరూ దాని మీద గట్టిగా వాదించి అనేక ఛానల్లో గంటల తరబడి చర్చలు జరిపి జరిగినటువంటి వాస్తవాలు ఇవే అని చెప్పి బల్లగుద్ది చెప్పిన వాళ్ళు ఈనాడు సిఐడి ఛార్జ్ షీట్ తో మారిపోయినటువంటి. ఓకే సురేష్ ప్రసాద్ గారు ఎలా చూడాలండి? తమ్మినేని సీతారావు గారి గురించి మీకు కూడా బాగా తెలుసు కదా, మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, మీరు ఆ ప్రాంతంలో నడయాడారు కాబట్టి ఏంటి తమ్మినేని సీతారావు గారు ఆల్ ఆఫ్ సడన్గా ఆయన ఎస్కేప్ అవ్వడం, ఆయన మీద ఉన్న ఆరోపణలు, దొంగ సర్టిఫికేట్లు తీసుకురావడం, ఎవరో వేరే డాటాను ఎక్కడ ఉన్నదన్నట్లుగా పుట్టించడం, ఇది ఎలా చూడాలి? ఈ అంశం ఎటువైపు వెళ్తుంది? ముందుగా 99 ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. అదేమి గాంధీ అంత పర్సనాలిటీ కాదు, దాని గురించి తెలుసుకొని మనం తెరబడిపోవడానికి. ఒక గుదిబండల్లో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి ఏళ్ళనాటి సీన్లో దాపరించిన ఈ తమ్మినేని ధర్మాన ప్రసాదులు శ్రీకాకుళంకి గబ్బిలలో పట్టి ఏడుస్తున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్న బ్యాచ్లు చాలామంది ఉన్నారు. ఫస్ట్ థింగ్, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇవాళ కనుక రిజిస్టర్ ఆఫీస్లో ఈ అన్యాక్రాంతమైన రిజిస్ట్రేషన్స్ అన్నిటికీ ఈ గౌరవ ప్రభుత్వానికి సర్వహక్కులు ఉన్నాయి. ఏం చేస్తారో చేసి మాట్లాడమానండి. తమ్మినేని సీతారాం పోయినా లేకపోతే వాళ్ళ తెలివి తొక్కుతానికి అటు చూడండి, మొత్తం 2 నెలలు 3 నెలలు బయట తిరిగి కోడికూర కొనుక్కోగానే కోడిపెట్టలో దొరికాడు. సో అట్లాంటి కోడికూర కథలు చాలా చూసాం. ఈ తమ్మినేని సీతారాంకి అంత తెలివితేటలు ఉంటాయని నేను ఖచ్చితంగా ఒప్పుకోను కూడాను. ఇవాళ కాదు రేపు దొరుకుతాడు, దొరికిన తర్వాత ఏడు చేస్తారు, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ చేస్తారంటే చేయమనండి. తర్వాత దీనికన్నా ముందు ఆ ముద్రగడ గారి విషయంలో మాట్లాడుతూ ఆ సంతాప సభలో ఎవరు భావావేశాలు వాళ్ళు గురయ్యారు. ఒక పక్క బోండావమ్మ, ఇంకో పక్క అస్సలు ఈ రాజకీయాలకి అసలు ఏటీ తెలియని ఈ సోమవీర్రాజు కూడా మాట్లాడితే మన దౌర్భాగ్యం దరిద్రం అనుకోవాలి. దీని మీద చర్చ పెట్టుకున్నామంటే మీకు ఇంకేమైనా పని లేకపోతే ఇలాంటి వాళ్ళ గురించి చర్చించకండి. ఎందుకంటే అందుకనే మిమ్మల్ని అదే అడగకుండా తమిళని అడిగాను. అందుకే కుదరవు, ముందు చెప్పవలసింది చెప్పాం కదా. ఇప్పుడు సోమవీర్రాజు ఒక పార్టీ ఎవరైనా సరే ఏం చేస్తారంటే తాడి చెట్టు ఎక్కిన 3 పొంతలు కాకపోతే 30 పొంతలు పోసినట్టు నెత్తి ఎక్కించుకొని పార్టీ అధ్యక్షుని చేశారు. అప్పుడు ఆ సామాజిక వర్గం పరంగా ఆయనకి ఒక ఔన్నత్యం కల్పించినట్టే కదా. అప్పుడు ఏమైనా గుడ్డుగోరంకి ఫలితం వీడ ఇమీడియట్గా పార్టీ అధికారంలో తేడం, కానీ ఈడ్చి కొడితే ఒక కౌన్సిలర్ని కూడా గెలిపించుకోలేపాడు. ఇది ఆయన ట్రాక్ రికార్డ్. రెండోది, ఈ బోండావమ్మ మాట్లాడుతూ గడికోసారి ఈసారి మినిస్ట్రీ క్యాబినెట్లు ఇచ్చేదాకా ఈ సామాజిక వర్గ పరంగా భావావేశాలు ప్రతి ఒక్కరు గురవుతూనే ఉంటారు. ఒకటి, ఇవాళ పదవీ వ్యామోహంతో ముద్రగడ గారు కనుక రాజకీయాలు చేసి ఉంటే ఈ రాజకీయాల్లోనే ఉండు. ఆయన 10 పార్టీలు మారి ఆ సామాజిక వర్గంకి ఎక్కడైనా న్యాయం జరుగుతుందన్న తాపత్రయపడిన వాళ్ళు ప్రథముడు తప్ప ఆయన ఏ రోజు నా రాజకీయం, నా పిల్లల భవిష్యత్తు ఇలాంటి కాంటెంపరీ పాలిటిక్స్లో వాటి మీద అర్రులు చాచిన వ్యక్తి కాదు. అంచేత ఎవరి జిజ్ఞాస అక్కడ ప్రదర్శిస్తున్నప్పుడు ముందు గౌరవ చిరంజీవి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ ప్రస్థానంలో ఇందాక మా కృష్ణారాయణ గారు చెప్పినట్టు 20-25% ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు వాళ్ళకే స్థిరీకరించబడట్లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ రికార్డులు చూసుకుంటే ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి మొదట సపోర్ట్ చేసిన దానికి 2%, రెండోసారి ఆయన సొంత పెత్తనాలు నిలబెట్టినందుకు దగ్గర 5.7 ఎంతో పర్సెంటేజ్, ఈసారి దగ్గర 6%. ఎక్కడ కనీసం డబల్ డిజిట్ కూడా రావట్లేదు. ఆ 20% ఒక్క చిరంజీవి గారికి దగ్గర 18% కన్సాలిడేట్ అవుతూ 18 స్థానాలు ఇచ్చారు. ఇంకంతకన్నా అన్నప్పుడు రాజకీయ క్షేత్రంలో నిలదొక్కుని నిలబడుతూ 10 మందిని సమన్వయపరుచుకుంటే మా కృష్ణాంజలి గారు ఎంతసేపు ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ అన్నప్పుడు ఏ పార్టీ అయినా సరే ఇవాళ అంత ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్నాయని కాదు కదా పవన్ కళ్యాణ్ గారికి పిలిచి కూటమి పరంగా ఆయనకి సముచిత స్థానం ఇస్తూ ఉప ముఖ్యమంత్రి ఇచ్చింది ఈ గవర్నమెంట్. అలాగే సోమవీర్రాజుకి ఎవరికి ఉపయోగపడ్డాలి, ఇంటి వాళ్ళకి కూడా ఉపయోగపడ్డని తెలిసి కూడా ప్రాణాలు తెగించి ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు. జీవితంలో చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం రోజు తప్ప మిగిలిన రోజులు తిడుతూనే ఉంటాడు. అది వాళ్ళకి తెలిసి కూడా ఇచ్చాడు కదా పోయి. సో ఇవన్నీ తెలిసిన తర్వాత ఒక పార్టీ, జాతీయ పార్టీ కూడా ఒక అధ్యక్షుడి స్థానం ఇచ్చిన తర్వాత పార్టీని ఎంత స్పందన చేశారన్నది, సామాజిక వర్గ పరంగా ఎంతమందికి సముచిత స్థానాలు ఇచ్చారన్నది ట్రాక్ రికార్డులు.
ఒక వ్యక్తి సర్వతోముఖంగా పార్టీని తర్వాత తన సామాజిక వర్గాన్ని పరిగెట్టించుకోవడానికి ఇందాక ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే సామాజిక వర్గాలు ఉదాహరణకి రెడ్డి చౌదరి సామాజిక వర్గాలు అనగానే ఒక ఆర్థిక పరిపుష్టితో వాళ్ళ పార్టీలకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారో ఇవాళ తెలుగుదేశం పరంగా చౌదరి సామాజిక వర్గం ఏమైనా బాగుపడిందంటే ఎంతో మంది లబోదీబోం అనే వాళ్ళు ఉంటారు. రెడ్డి సామాజిక వర్గం ఈసారి మడత పెట్టి కొడితే ఏమైందో వైఎస్ఆర్సీపీకి కూడా తెలిసిన ట్రాక్ రికార్డులు ఉన్నప్పుడు ఇవాళ ఆర్థిక పరిపుష్టి అన్నది ఎక్స్క్యూజ్ కానే కాదు. ఒక పార్టీ చిత్తశుద్ధి ఉదాహరణకి బీజేపీ విధానాలు దేశవ్యాప్తంగా ఎలా ఉన్నాయో రాష్ట్రంకి వచ్చాక ఎలా తగలడుతున్నాయో అన్ని సోమవీర్రాజు లాంటి అవగాహన ఉండాలి. వాళ్ళ పార్టీ ప్రధానమంత్రి గారికే ఈ నువ్వు హూ ఆర్ యూ అని అడిగాడు అధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడు. ఈయన వచ్చి ఇక్కడ రాజకీయాలు ముఖ చిత్రాలు మార్చేసి ముద్రగడ గారు ముఖ్యమంత్రి కాకపోవచ్చు అవ్వచ్చు మేమేమో బీజేపీలో ఆయన తీసుకెళ్లి కేంద్ర మంత్రి చేద్దామని అని టపాచబూతురు కబుర్లు మాట్లాడితే మీకు ఇన్ని ఒప్పుకుంటే అనండి. ఇలాంటి స్క్రాప్ అంతా తీసి అవతలేసిరండి. ఫస్ట్ థింగ్ ఈ తమ్మినేని సీతారాం ఈ ధర్మాన్ ప్రసాద్ ఇవన్నీ ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ అయిపోయి కాలం చెల్లిపోయి పార్టీ కష్టకాలంలో నిలబడకుండా ఈ సొంత దరిద్రాల చుట్టూ తిరుక్కుంటున్నాడు. పార్టీలకి దేనికి ఉపయోగపడతారో కనుక్కోమనండి ఈ గుదిబండల్లా. తర్వాత ఇందాక అరుణమ్మ మాట్లాడుతూ కనిగిరిలో అసైన్డ్ ల్యాండ్ అన్న పదం వాడామమ్మా. అసైన్డ్ ల్యాండ్కి ఏ ప్రభుత్వం అయినా సరే ఇంకో ప్రభుత్వంలో ఏదో కారణంతో తీసుకోవచ్చు, ఇండివిజువల్స్కి ఇచ్చుకోవచ్చు. తర్వాత గుండెత్తి వెనక్కి తీసుకునే డిస్క్రిప్షన్ ఈ ప్రభుత్వానికి ఉంటుంది. ఆ విధంగా ప్రెజర్ పెట్టు, తప్పేం లేదు. అవి చేస్తే సింపుల్ సొల్యూషన్స్. ఇవాళ ఇది కర్మగాలి ఆ నోడ చంపేసి డెత్ సర్టిఫికేట్ అని చెప్పి ల్యాండ్ చేసింది ఏమైనా అసైన్ ల్యాండ్ అయినా లేదా ప్రభుత్వ ల్యాండ్ అయినా తమ్మినేని సీతారాంకి మామూలుగా ఉండదు. కాబట్టి మా ఊర్లో జాతరలో రికార్డింగ్ డాన్స్లు ఉంటాయి, అవి ఎలా ఉంటాయో చూసుకోమని ఉండవు. సరే అవే జరుగుతాయి ప్రభుత్వ పరంగా. ఊరికే నోరుంది కదా అని అడ్డమైన మాటలు కోతలో కూర్చుకుంటారు. స్పీకర్ స్థానాల్లో ఉండి గౌరవాలు తేవాల్సిన దగ్గర మంత్రి పదవుల కోసం వైఎస్ఆర్సీపీలో దేవుళ్ళు ఆడుకుంటే ఇలాంటి దౌర్భాగ్యాలు ఉంటాయి. మంచిది ఇవన్నీ చూసిన ట్రాక్ రికార్డులు. ఇదేదో గాంధీ నడయాడిన ప్రాంతంలో నేను నడిచినట్టు, ఏదో పోర్బందర్లో గాంధీ పుడితే నేనేదో అక్కడ పుట్టినట్టు. నేను చదువుకుంది విశాఖపట్నం విజయనగరంలో, శ్రీకాకుళంలో నేనేం చదువుకోలే. మళ్ళీ చెప్తున్నాను, శ్రీకాకుళంలో ఆ ప్రాంతం మీద ఉత్తరాంధ్ర మీద నాకు పట్టుంది కాబట్టి నాకు వీళ్ళందరూ జీవితాలు తెలుసు. అంతకు మించి ఆయనతో ఏదో కాంటెంపరరీ పాలిటిక్స్ లో నేను కూడా ఎక్స్ఎమ్మెల్యే లేదంటే నిలబడిన వాళ్ళ బిల్డప్లు ఇస్తే కుదరవు. వీళ్ళకే బిల్డప్లు లేవు.